హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చూద్దామండి. దీనికోసం ముందుగా క్యాబేజ్ తీసుకోవాలి, దాన్ని ఇలా తురుముకొని పెట్టుకోవాలండి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ కూడా ఈ విధంగానే తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 ఎగ్స్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. దానిలోనే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. సోయా సాస్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుందండి, కనుక చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని. ఈ విధంగా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం తురుము పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసుకోవాలండి. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుని కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలా అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఈ విధంగా ఒకసారి ఎగ్ మిశ్రమంలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, అది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా పాన్ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్ స్వీట్స్ ఉంటాయి కదండి, అవి 2 వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంకా 2 వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. ఇప్పుడు అదే మిశ్రమాన్ని మళ్ళీ పైన కూడా చీజ్ కవర్ చేసేటట్టు కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 4 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని దాన్ని వేయించాలండి. ఇప్పుడు ఒకవైపు మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రెండో వైపును కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా జాగ్రత్తగా రెండో వైపున తిప్పుకోవాలండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకుని మరొక 2 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వెజిటేబుల్స్తో మంచి టిఫిన్గా తీసుకోవచ్చు, లేదా లంచ్గా తీసుకోవచ్చు, డిన్నర్గా తీసుకోవచ్చు. ఎలా అయినా ఈ రెసిపీని మీరు తీసుకోవచ్చండి. చాలా మంచి రెసిపీ. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి. సోయా సాస్తో తింటే చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ అండ్ మీ.